రైతు భరోసా ఇచ్చినాం కానీ అందరికీ వచ్చిందో రాలేదో తెలియదు. మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం, ఒడ్డుపైన కూరగాయలు హోటళ్లు పెట్టించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. రాష్ట్రంలో ఎంత అసమర్థ పాలన కొనసాగుతుందనడానికి ఈ మాటలే నిదర్శనం. ఇవి సీఎం స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలా? రాష్ట్ర రైతాంగంకు ఏమిచ్చామనే సోయి కూడా లేకుండా పాలన చేస్తుందా? పాలనే చేతగాదనుకుందాం, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ మాటలపై సొంత పార్టీ వాళ్ళే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం అనేలా తన మాటల రూపంలో మరోసారి బట్టబయలైంది. రైతు రుణమాఫీ చేసినం, రైతు భరోసా అమలు చేసినం, అందరికీ వచ్చిందా రాలేదా అంటే నాకు తెలియదు అని అన్నాడు రేవంత్. అయితే వాస్తవానికి యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. అయినప్పటికీ రైతు భరోసా ఇచ్చినట్టుగా సీఎం చెబుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ వచ్చిందో లేదో తనకు తెలియదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అంటూ గొప్పలు చెప్తూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ నిరుద్యోగులంటే ఎంత చులకన భావంతో చూస్తుందో తన మాటల రూపంలో బయటపెట్టాడు. మూసీ నది ఒడ్డుకు ఇరువైపులా కూరగాయల షాపులు, హోటళ్లు, వంటల దుకాణాలు, ట్యాక్సీలు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నాడు. సీఎం రేవంత్ అహంకార భావంతో చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులు, యువతను అవమానించేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు నిరుద్యోగ సంఘాలు. అధికారంలోకి వస్తే తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడేమో కూరగాయల షాపులు, హోటళ్లతో ఉపాధి కల్పిస్తామని చెప్పడమేంటని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ చేసిన మోసానికి, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అవమానానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్కు బదులు మూసి ఒడ్డున వ్యాపారం పెట్టిస్తానన్న రేవంత్ మరోసారి బీద అరుపులు అరిచాడు. ఖజానా ఖాళీగా ఉందంటూ అప్పుల రాగం ఎత్తుకున్నాడు. ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయలతో మూసి అభివృద్ధి చేస్తామంటున్నాడు. 5,000 కోట్ల రూపాయలతో మూసి ఒడ్డున గాంధీ సరోవర్ పేరుతో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తానంటున్నాడు. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేనని, సర్కారు ఖజానా ఖాళీగా ఉందని అంటున్నాడు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. తాము దాచుకున్న డబ్బులు తమకు ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాకు ఇవ్వడానికి ఖజానా ఖాళీగా ఉంటే గాంధీ సరోవర్కు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు ఓటు వేయలేదనే కోపమో కానీ అపార్ట్మెంట్ వాసులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ వాళ్లు ఓట్లు వేస్తే తాము గెలవలేదని అన్నాడు. మూసీ నది వద్ద 5,000 కోట్ల రూపాయలతో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్థలాన్ని సేకరిస్తోంది. అక్కడే ఉన్న మధ్యతరగతి అపార్ట్మెంట్ను కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో వారిపై అసహనంతోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఓట్లు వేయని అపార్ట్మెంట్ వాసులతో తమకు అవసరం లేదని తేల్చి చెప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి 2 ఏళ్ల రేవంత్ ప్రభుత్వ పాలన పొందారు. అంతేకాదు, ప్రభుత్వంపై ప్రజలంతా పోరాటానికి దిగుతున్నారు. దీన్ని సహించలేకపోతున్న సీఎం రేవంత్ ఇప్పుడు అసహనంతో అహంకారపూరిత మాటలు జారుతున్నాడు. రైతులకు, నిరుద్యోగులతో పాటు మధ్యతరగతి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాడు. సొంత పార్టీ నాయకులే రేవంత్ వ్యాఖ్యల పట్ల పలు విమర్శలు చేస్తున్నారు.